యేసుక్రీస్తుల వారి మరణంతో ప్రపంచానికి జరిగిన ఒక మేలు ఏంటి అని మనం ఆలోచించినప్పుడు, ప్రభు ఈ భూమి మీదకి వచ్చి మరణించకపోతే మనుషులు చేసిన పాపాల వలన మనిషికి ఒక భయంకరమైన శిక్ష, నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళిపోతున్నాడు. మరొకటి ఏంటంటే, ప్రపంచంలో ఎవరు దేనికి భయపడకపోయినా, నేను ధైర్యవంతుడిని చెప్పినా, మనుషులందరూ భయపడేది దేనికి అంటే మరణానికి. మరణం అంటే ఎవరికైనా భయం, అంతే కదండి. మరణం అంటే ఎవరికైనా ఏముంటుంది? భయం. ఇప్పుడు ఎవరు లేకపోతే భయం అన్నప్పుడు, యేసుక్రీస్తుల వారు గనుక ఈ లోకానికి లేకపోతే మనుషులందరూ మరణం గురించి భయపడవలసిన అవసరం ఏర్పడేది. కానీ క్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత చనిపోయి తిరిగి లేచి అందరితోనూ చెప్పిన మాట ఒకటే, మీరు నాలా పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే మీరు చనిపోయినా సరే మిమ్మల్ని అందరిని ఏం చేస్తాను? మళ్ళీ తిరిగి బ్రతికిస్తాను అన్నాడు. ఈ వాగ్దానం ఆయన నమ్మిన వారికి, ఆయన విశ్వసించిన వారు అందరికీ ప్రభు చేశాడు. ఇది మనందరికీ తెలుసు. నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రభు తిరిగి లేచాడు, మన పాపాల నిమిత్తం చనిపోయాడు, తిరిగి లేచాడు అన్నది మనందరికీ తెలుసు. అయితే ఆయన చేసిన వాగ్దానం ఏదైతే ఉందో, నాలా మీకు పునరుత్థానం ఇస్తాను, నాలా నేను మిమ్మల్ని బ్రతికిస్తాను అన్న పునరుత్థాన వాగ్దానం ఏదైతే ఉందో, అది ఎవరు పొందుకుంటారు? ఆ పునరుత్థానంలో మనం పాలిభాగస్థులం అవ్వాలి అంటే, చనిపోయిన మనం కూడా తిరిగి లేవాలి అంటే మనం ఏం చేయాలి? ఈరోజు మీరు అందరూ ఆశ్చర్యపోయే ఒక సంగతి చెప్తాను. చాలామంది ఏమనుకుంటున్నారు అంటే, పునరుత్థానము అంటే కేవలం ప్రభుని నమ్మిన వాళ్ళకే ఉంటుంది, మిగతా వాళ్ళు ఎవరికి పునరుత్థానం ఉండదు అని అనుకుంటున్నారేమో. ఒక సంగతి చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. భూమి మీద పుట్టి చచ్చిపోయిన ప్రతి వ్యక్తి సమాధులలో నుంచి యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో బయటకు వస్తాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూద్దాం ఒకసారి. దయచేసి అందరు తీయండి. 13వ అధ్యాయము 40వ వచనం చదువుదాం అందరం, లేదా 39 నుంచి కూడా చదువుదామా? 39వ వచనం జాగ్రత్త చూడండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 39వ వచనం. వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, కోత కోయివారు దేవదూతలు, గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో వేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి. వారు ఆయన రాజ్యములో నుండి అనంద చూడండి. వారు ఆయన రాజ్యములో నుండి, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన దుర్నీతి పనులను సమకూర్చి అనంద చూడండి. ఆయన రాజ్యంలోకి వచ్చిన తర్వాత, అంటే ప్రభు మా కొరకు చనిపోయాడు అని విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకుని సంఘం, రాజ్యం అనగానే సంఘంలోనికి చేర్చబడిన తర్వాత కూడా వాళ్ళ జీవితాల్లో దుర్నీతి ఉందట, నీతిగా బ్రతకటం లేదట. దుర్నీతి అనగానే మీరు ఏం అర్థం చేసుకోవాలి అంటే, నీతి అనగానే అర్థం ఏంటంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నీతి అనగానే బైబిల్లో దేవుడు ఏ మాటలైతే రాయిస్తాడో ఆ మాటల ప్రకారం ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళే నీతిమంతులు. చాలామంది ఇంతకాలం ఏమనుకున్నారు అంటే, నీతిమంతులు అనగానే మేము బాప్తీసం తీసుకున్నాం కనుక మేము నీతిమంతులం అయిపోయాము అని అనుకుంటే, అది నీవు ఎలాంటి నీతి కలిగింది నీకు బాప్తీసం తీసుకున్న రోజు అంటే, జస్ట్ ప్రభులో నిన్ను జన్మించావు, అప్పుడే శిశువు అని చెప్తాడు.
ఆ రోజు నీ పాపాలన్నీ కడిగాడు, పరిశుద్ధుడిని చేశాడు. పరిశుద్ధుడిని చేసి పాపాలన్నీ కడిగిన నువ్వు జాగ్రత్తగా వినండి, తర్వాత 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 కాలంలో ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఈ దేహంతో, ఈ అవయవాలతో ఏ పాపాలైతే చేసావో, ఏ నేరాలైతే చేసావో, అదే దేహాన్ని తిరిగి ప్రభువుకు అప్పగించి ప్రభు సేవలోని అవయవాలు వాడబడాలి. దేవుని రాజ్యంలో ఉన్న దుర్నీతి పరులను వేరుపరిచి అగ్నిగుండంలో పడవేస్తాడట. ఎందుకు ఎవరి దుర్నీతి పరులు అంటే, ఒకసారి రోమపత్రిక తీయండి. దుర్నీతి పరులు, మీరు నీతిగా జీవించలేదు అని ఎవరిని అంటాడు అంటే, రోమిలికి రాసిన పత్రిక మీరు తీయండి, రోమపత్రిక. ఆలస్యమైంది కనుక కాస్త నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి దుర్నీతి సాధనాలుగా మారిపోతాయి అన్నాడు. దుర్నీతి సాధనాలుగా మారిపోతాయి అన్నాడు. మీకు అర్థమయ్యే భాష చెప్తాను నేను, అక్కడ రాయబడిన వచనానికి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఈ దేహాన్ని దేవుడు ఎవరి కోసం కట్టాడు చెప్పండి? మీ దేహముతో దేవుణ్ణి మీరు ఏం చేయాలి? మహిమపరచండి అన్నాడా? వెరీ గుడ్. దేహం దేవుణ్ణి మహిమపరచడానికి అయితే నిజాలు మాట్లాడుకుందాం. మన దేహంతో దేవుడికి ఎప్పుడు వస్తుంది చెప్పండి మహిమ? ఎప్పుడు వస్తుంది? ఆదివారం సన్నిధిలో కూర్చున్నప్పుడు 10 నిమిషాలు పాట పాడుతున్నప్పుడు చాలామంది అతి కష్టం మీద వాళ్ళతో కలిసి పాడడానికి ట్రై చేస్తారు. కొంతమంది అయితే నాకు ఏం సంబంధం లేదన్నట్టుగా ఇలా కూర్చొని ఉంటారు దేవుడి సన్నిధిలో. అంటే కనీసం నోరు కూడా మెదపం, ఓ పాట పాడాలని ఉండదు, ఓ చప్పట్లు కొట్టాలని ఉండదు, దేవుడి కోసం స్తోత్రాలు చెప్దామని ఉండదు, దేవుడికి ఏదైనా పని చేద్దామని ఉండదు, దేవుడి వాక్యం చదువుదామని ఉండదు, దేవుడు సువార్త ప్రకటించడానికి ఎక్కడికైనా వెళదామని ఉండదు. అంటే టోటల్గా దేహం, శరీరం ఏదైతే ఉందో ఆ శరీరంతో దేవుడికి ఉపయోగపడే పనులు ఏమీ చేయటం లేదు, దేవుడికి మహిమ తెచ్చే పనులు ఏమీ చేయటం లేదు. అప్పుడట వాళ్ళని అంటున్నాడు ప్రభు, వాళ్ళు నా రాజ్యంలోకి వచ్చి కూడా దుర్నీతి పరులుగా ఉండిపోయారు. అంటే నేనిచ్చిన దేహాన్ని, లేదా నేను పాపాలు కడిగి పరిశుద్ధపరచబడిన ఆ దేహాన్ని వాళ్ళ సొంత పనులకు వాడుకుంటున్నారు, కానీ నా పని నిమిత్తం వాళ్ళ దేహాన్ని ఉపయోగించటం లేదు అంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. బైబిల్లో శరీరం గురించి దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, అంటే ఇప్పుడు ఏమడుగుతున్నాడు చెప్పండి దేవుడు మన నుండి? మీ శరీరం కావాలి, మీ చేతులు కావాలి, మీ కాళ్ళు కావాలి, మీ కళ్ళు కావాలి, మీ ఆలోచనలు కావాలి, మీ మాట కావాలి. అవన్నీ నా పనికి, నా సువార్తకు ఉపయోగపడాలి. మీ దేహములను ఆయనకు సమర్పించండి. అంటే మనం ఏమనుకున్నామంటే ఆదివారం గుడికి వెళ్ళొస్తే చాలు, లేదా మనకు తోచిన కానుక ఏదో ఇస్తే చాలు అని అనుకున్నాం. ఇది ఎలా ఉంటుందంటే, మనల్ని కనీ పెంచిన అమ్మనాన్నలు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో ముసలైపోయి ఉంటున్నప్పుడు నెలకొకసారి డబ్బులు పంపిస్తాను అంటే వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, నీ డబ్బులు కాదు నాన్న, ఒకసారి నువ్వు రారా, నిన్ను చూడాలిరా అంటాడు నాన్న. నీ డబ్బులు కాదురా, ఒకసారి నిన్ను చూడాలని ఉందమ్మా అంటది అమ్మ. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఆనందం, వాళ్ళతో కూర్చుంటే ఆనందం, వాళ్ళతో మాట్లాడితే ఆనందం, వాళ్ళతో సరదాగా కాసేపు గడిపితే ఆనందం. లేదా నేను డబ్బులు పంపిస్తున్నాను కదా నువ్వు హ్యాపీగా ఉండంటే డబ్బులు సంతోషాన్ని ఇస్తాయి? మీరు చెప్పండి, ఇవ్వవు. అలాగే దేవుడికి నేను ఏదో కానుకిస్తున్నాను కదా, అయిపోయింది నా డ్యూటీ అని అనుకుంటే అవదట. మీ దేహం కావాలట. మీ శరీరములను ఆయనకు సమర్పించండి. మీ దేహం, మీరు చక్కగా దేవుడి సన్నిధిలో పనిచేస్తూ ఉండాలి. మీ కాళ్ళు సువార్తకై నడవాలి, మీ కళ్ళు దేవుడి వాక్యం చదువుతూ ఉండాలి, మీ నోటితో దేవుడి మాటలు చెబుతూ ఉండాలి, మీ నోరు దేవుడి పాటలు పాడుతూ ఉండాలి. నీ చుట్టుపక్కల ఎవరైనా నీకు కనబడుతూ ఉంటే, నీ స్నేహితులా, నీ బంధువులా, నీ కొలీగ్సా, వాళ్ళకి కాస్త ప్రభువును పరిచయం చేస్తూ ఉండాలి. నీకున్న ఆలోచనతో, నీకున్న వాక్యపు పరిజ్ఞానంతో ప్రభువును పరిచయం చేస్తూ ఉండాలి. అలా నీ దేహం దేవుని పని కొరకు వాడబడాలి. వాళ్ళు నీతిమంతులు అవుతారు బైబిల్ ప్రకారం. బైబిల్లో మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. క్రీస్తు పునరుత్థానం చెందాడు అని ఏమంటే కొన్ని సంవత్సరాలుగా మనం వింటున్నాం. మరి నీకు పునరుత్థానం రావాలంటే నువ్వేం చేయాలో ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన తిరిగి లేచిపోయాడు సమాధుల్లో నుంచి, ఆయనలా బ్రతికితే తిరిగి లేపుతానన్నాడు. మరి ఆయనలా బ్రతకటం అంటే ఏంటి? ఆయనలా బ్రతకటం అంటే ఏంటి? ఆయనలా ఆలోచించాలి, ఆయనలా సువార్త పని కొరకు ఉపయోగపడాలి, ఆయనలా పాపులను రక్షించాలి, ఆయనలా అనేక మందిని ప్రభు చెంతకి నడిపించాలి. ఏమంటే ప్రభు తిరిగి లేచాడు అని ఆనందపడుతున్నారు తప్ప
ప్రభు తిరిగి లేచింది నిన్ను తిరిగి లేపడానికి, నిన్ను బ్రతికించడానికి. నిన్ను బ్రతికించాలి అంటే ఆయన ఒక చట్టం చేశాడు బైబిల్లో. ఆ చట్టం అందరికీ ఒకటే. ఏంటి ఆ చట్టం అంటే, నేను ఎలాగైతే నా శరీరాన్ని నా తండ్రి పని కొరకు ఉపయోగించానో నువ్వు కూడా నీ శరీరాన్ని ఇవ్వాలి. అదే మీరు ఇంత చదువుకున్న రోమపత్రిక 12:1 సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకి మీరు ఏం చేయాలి? సమర్పించండి. బైబిల్లో మాట చదివిస్తాను ఇప్పుడు. మత్తయి సువార్త 25:31 చదవండి ఒకసారి బైబిల్లో. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ చదువుదాం. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. ఏమన్నా అందరి బైబిల్ ఈ మాట ఉందా? ఏమనుంది చెప్పండి అక్కడ. ఇప్పుడు యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో వచ్చినప్పుడట ఆయన ఎదుట ఎవరెవరు నిలబడతారట? ఎంతమంది నిలబడతారట? సమస్త జనులు అన్న పదం ఉందమ్మా అక్కడ. అంటే నమ్మిన వాళ్ళు, నమ్మని వాళ్ళు అందరూ కూడా యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో ఆయన సింహాసనం ఎదుట నిలవబడాలి. మళ్ళీ చెప్తాను చూడండి. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలతో వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనములు భూమి మీద ఉన్న సుమారు ఈ రోజు అంటే ప్రజెంట్ 800 కోట్ల మంది ఉన్నారు. 200కి పైగా దేశాలు ఈరోజు. బ్రతుకున్న వాళ్ళు 800 కోట్ల మంది, చనిపోయిన వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది ఉంటారు. ఆదాం పుట్టింది మొదలుకొని నేటి వరకు వాళ్ళందరూ యేసుప్రభు ముందు నిలబడాలట. ఎందుకు నిలబడాలి? యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. ఎందుకు నిలబడాలి? అసలు యేసుక్రీస్తుల వారి సింహాసనం ముందు వీళ్ళందరినీ ఎందుకు నిలబెడుతున్నాడు? యోహాను సువార్తకు రండి. 5వ అధ్యాయం 28వ వచనం చూడండి బైబిల్లో. దీనికి ఆశ్చర్యపడకుడి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది. ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు. ఏమంటే సమాధులలో ఉన్నవారు అందరూ అనుందా? సమాధులలో ఉన్న క్రైస్తవులు అందరూ అనుందా? సమాధుల్లో ఉన్నవారందరూ. మీరు బాగా ఆలోచించాలి. సమాధులలో ఉన్నవారందరూ బయటికి రావాలా? అందరూ రావాలి. దేనికి రావాలో తెలుసా? ఏం చేసి నువ్వు ఆ సమాధిలోకి వెళ్ళిపోయావు అని సమాధులలో నుండి తిరిగి లేపి ఆయన సింహాసనం ఎదుట నిలువబెట్టి అందరి లెక్కలో అడుగుతాడు యేసుక్రీస్తుల వారు. భూమి మీద నువ్వు ఎలా జీవించావు? పరిశుద్ధుడిగానే బ్రతికావా? పవిత్రుడిగానే బ్రతికావా? నా గురించిన సువార్త ఎవరికైనా ప్రకటించావా? నీ దేహాన్ని నా పనికిచ్చావా? లేదా నీకు మంచి స్థితిలో నేను భూమి మీద ఉంచాను కదా, ఆ స్థితిని నా సువార్త కోసం నువ్వు ఏమైనా వాడావా? నీ కొరకు నువ్వు శరీరాన్ని వాడుకున్నది ఎంత? నా కొరకు ఆ శరీరాన్ని వాడింది ఎంత? నీ కొరకు నీ కాలాన్ని వాడేసింది ఎంత? నా కొరకు నీ కాలాన్ని వాడింది ఎంత? డబ్బు నువ్వు సంపాదించిన ధనం ఉంది కదా, నీ విలాసాలకు, నీ సంతోషాలకు, నీ ఆనందాలకు నువ్వు వాడుకున్నది ఎంత? ప్రభు సేవ కొరకు నువ్వు వాడింది ఎంత? ప్రతి దాని లెక్క అడగడానికి సమాధుల్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసుకొస్తున్నాడట. ఇప్పుడు జాగ్రత్త చదవండి. అక్కడ మీరు వచనం చూడాలి జాగ్రత్తగా. మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. అందరూ బయటకు వచ్చారట. అందులో మేలు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారట? మళ్ళా జీవ పునరుత్థానం, నిత్య జీవం, పరలోకం. రెండు నాయన, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేసిన పరలోక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి. ఎందుకంటే భూమి మీద ఉండగా మీరు మేలు చేశారు. బాగా వినాలి, పట్టుకోవాలి. ఇది మేలు చేసిన వాళ్ళకేమో జీవ పునరుత్థానం అట. భూమి మీద కీడు చేసిన వాళ్ళకి ఏ పునరుత్థానం అట? తీర్పు పునరుత్థానం. అంటే నిత్యమైన తీర్పు, నిత్యాగ్ని దండన, నరకం ఉంది కదా, అందులోకి మీరు వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు ఒకటి మీరు అర్థం చేసుకోవాలి. చనిపోయిన తర్వాత యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో, ఏమంటారు, యేసుక్రీస్తుల వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద చనిపోయిన వాళ్ళందరూ ఆయన ఎదుట నిలబడతారు. అందరి పాపాలు తీయబడతాయి.
అందరి నేరాలు అక్కడ ప్రస్తావించబడతాయి. మన జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి కూడా మనం ఏమైనా తప్పులు చేసామా, నేరాలు చేసామా, పాపాలు చేసామా, వాక్యానికి భిన్నంగా మనం ఏమైనా ప్రవర్తించామా, ఈ లెక్కలన్నీ యేసుక్రీస్తుల వారు బయట పెడతారు. అందులో ఎవరిని బ్రతికిస్తాను అన్నాడు తెలుసండి? మేలు చేసిన వారికి ఏమిస్తాడట? జీవ పునరుత్థానం. ఏంటి మేలు చెప్పండి? మేలు చేయటం అంటే ఏంటి? 25వ అధ్యాయానికి వచ్చేస్తారా? మీరు చదువుకున్నారు కదా, మీరు చదువుకున్న మత్తయి సువార్త 25వ అధ్యాయానికి వచ్చేయండి. మీరు జాగ్రత్త రాసుకోండి. ఏంటండి మేలు చేయటం? క్రైస్తవుడు ఏం చేయాలి? బాప్తిసం తీసుకున్న తర్వాత, ప్రభులోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే 25వ అధ్యాయం మీద అక్కడ ఆ భాగానికి వచ్చి మళ్ళీ చదువుదాం. అక్కడ నుంచి కంటిన్యూషన్ చదువుదాం. మీరు ఇందాక చదువుకున్నారు కదా, తర్వాత వచనం చదవమ్మా. 3వ వచనం, అప్పుడు 33వ వచనం. తన కుడివైపున గొర్రెలను 32 చదువుకున్నారు ఇందాక మీరు. 32లో ఏమనుంది? అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు, గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరచి. ఇది అండర్లైన్ చేసుకోండి. మొత్తం అందరూ వచ్చేసారట ఆయన దగ్గరికి. చచ్చిపోయిన వాళ్ళు ఆదాము మొదలుకొని నేటి వరకు, యేసుక్రీస్తుల వారి 2వ రాకడ వరకు చనిపోయిన వాళ్ళు అందరూ యేసుప్రభు ముందు నిలబడ్డారట. అందులోనట ఆయన వారిని వేరు చేసేసుకుంటున్నాడట. ఆయన వారట దేవదూతలతో చెప్పాడు, మన వాళ్ళు ఎవరో బయటకు లాగేయండి, మన వాళ్ళు ఎవరో బయటకు తీసుకొచ్చేయండి, మన వాళ్ళను కుడివైపు నిలబెట్టండి, మిగతా వాళ్ళందరినీ ఎక్కడ నిలబెట్టాలి? ఎడమ వైపున నిలబెట్టండి. జాగ్రత్తగా వినాలమ్మా, మీరు చాలాసార్లు చదువుంటారు. పునరుత్థానం ఎవరికి వస్తుంది అంటే, ఎవరిని దేవుడు పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు, ఎవరిని తిరిగి బ్రతికిస్తాడు అంటే, సమాధుల్లో ఉన్న వాళ్ళు అందరూ నిలబడ్డారు యేసుప్రభు ముందు. అలాగని అందరికీ పునరుత్థానమా, అందరికీ పరలోక రాజ్యం అంటే కాదట. మేలు చేసిన వారికైనా మీరు ఇందా చదువుకున్నారు యోహాను 5:28లో. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, ఇదిగో మన వాళ్ళు ఎవరో బయటికి లాగేయండి. దూతలతో చెప్తున్నాడు యేసుప్రభు, ఆయన వారిని పక్కకు లాగేయండి, ఆయన వారిని పక్కకు లాగేయండి. ఇంతకీ ఎవరు ఆయన వారు? యేసుక్రీస్తుల వారు ఎవరు భూమి మీద? ఆయన వారు అని ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తాడు యేసుక్రీస్తుల వారు? నా వాళ్లే అని ఎవరి గురించి మాట్లాడతాడు? ఇది మనకు తెలిస్తేనండి నిజంగా పునరుత్థానం, యేసుక్రీస్తుల వారి పునరుత్థానానికి ఒక అర్థం ఉంటుంది. ఆయన అన్ని కష్టాలు పడి తిరిగి లేచి పునరుత్థానాన్ని భూమి మీద ఉన్న ప్రజలందరికీ సిద్ధం చేశాడు. కానీ అది ఎలా పొందుకోవాలో తెలియటం లేదు. ఏం చేస్తే పునరుత్థానం వస్తుందో తెలియటం లేదు. ప్రతి సంవత్సరం పునరుత్థానం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు, గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. కానీ పునరుత్థానం నేను పొందాలంటే నేను ఏం చేయాలి? నా గురించి ప్రభు ఏం చెప్పాడు? కింద చదువుదాం. ఆయన వారిని వేరుపరచండి అనగా ఏమంటే దేవదూతలు వచ్చి ఆయన వాళ్ళందరినీ వేరు చేసేసాయి. అప్పుడు ఏమంటున్నాడు చూడండి 34లో, అప్పుడు రాజు కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనండి. ఏమంటే ఇక్కడ మాట్లాడుతాను, చనిపోయి తిరిగి లేచిన వాళ్ళందరూ యేసుప్రభు ముందు నిలబడ్డారట. ఆయన వారిని వేరు చేసి కుడి పక్కన పెట్టుకున్నాడట. జస్ట్ ప్రజల్ని 2గా విడగొట్టేశాడు యేసుక్రీస్తుల వారు. కొంతమందిని ఎడం పక్క పెట్టాడు, కొంతమందినేమో కుడి పక్క పెట్టాడు. ఈ కుడి పక్క ఉన్న వాళ్ళు అంటున్నాడు, మీరు నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు, మీకే పరలోక రాజ్యం అన్నాడు. ఇంతకీ వీళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తున్నాడు? ఆ కుడివైపున ఉన్న వాళ్ళకి మాత్రమే పరలోకం ఎందుకు ఇస్తాను అంటున్నాడు అంటే, ఈ కుడివైపు ఉన్న వాళ్ళు ఒక పని చేశారు భూమి మీదగా. మేము జస్ట్ ప్రభుని నమ్మేశామని, విశ్వసించేసాం, మేము విశ్వాసులమని జస్ట్ మాటల దగ్గర ఆగిపోకుండా ఈ కుడివైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక పని చేశారు. ఏం పని చేశారు తెలుసా? కింద చదువుతారు అక్కడ వెంటనే. కింద ఏమని చూడండి, నేను ఆకలి గొంటిని నాకు భోజనము పెట్టితిరి. అది యేసుప్రభుకి వాళ్ళు ఏం చేశారట? భోజనం పెట్టారు. అమ్మ అందరి బైబిల్లో ఉందా? నేను ఆకలి గొంటిని మీరు నాకేం చేశారు అంటున్నాడు. అంటే వీళ్ళు ఎవరికి భోజనం పెట్టారు? యేసు ప్రభుకి భోజనం పెట్టిన వాళ్ళకే పరలోక రాజ్యం అట. వీళ్ళే కుడివాకున ఉన్న వాళ్ళు, వీళ్ళే ఆశీర్వదింపబడిన వాళ్ళు. మీ కష్టార్జితంతో, మీ రెక్కల కష్టంతో నాకు భోజనం పెట్టారు అన్నాడు. ఏమంటే మనం మాట ఆలోచిద్దాం. యేసుప్రభుకి భోజనం పెట్టడం ఏంటి? ఆయన ఉన్నాడా మన దగ్గర? ఒకవేళ యేసుప్రభు ఇంటికి వచ్చి భోజనం పెట్టమంటే మీరు పెడతారా పెట్టరా? ఎవరో బయట వాళ్ళు వస్తేనే, అతిథులు వస్తేనే భోజనం పెడతాం. మన ప్రభుకు పెట్టమా? పెడతాం. కానీ మరి ప్రభుకి ఎప్పుడు ఆకలేసింది? ప్రభుకి ఆకలేయటం ఏంటి? నేను ఆకలి కొంటిని మీరు నాకేం పెట్టారు? ఆహారం పెట్టారు అంటున్నారు. యేసుప్రభుకి ఎప్పుడు ఆకలేసింది? యేసుప్రభు ఆకలి ఏంటి చెప్పండి? యేసుప్రభు ఆకలి ఏంటి? సమరయ స్త్రీకి సువార్త చెప్పాడా? చెప్పాడు.
సమరయ స్త్రీకి సువార్త చెప్పే లోపు శిష్యులు భోజనం తేవడానికి వెళ్ళారు. ఈవిడికి సువార్త చెప్పాడు, సమరయ స్త్రీని మార్చేశాడు. ఈలోపు భోజనాలు పట్టుకుని వచ్చారు శిష్యులు. ప్రభా భోజనం చేద్దాం రండి అంటే అప్పుడు ఏమన్నాడు? నా తండ్రి పని జరిగించుట, నా నాకు తండ్రి ఆహారమును పనిని తొద పానీయమునై. ముట్టించుటయే నాకు ఆహారమును ఆహారం, పానీయమునై నా ఆకలి తీరిపోయింది అన్నాడు. అనడా? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది ఇది. సమరయ స్త్రీని మార్చేసి, ఒక పాపిని మార్చేసి నా ఆకలి తీరిపోయింది అన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు ఆకలి ఏంటి? దేవుని పని నెరవేర్చడం, ఆయన చిత్తాన్ని. అన్నం అనుకుంటున్నారా? నీళ్ళు అనుకుంటున్నారా? బట్టలు అనుకుంటున్నారా? భూమి మీద ఇదిగో హైదరాబాద్ మహాపట్టణాన్ని మీరు ఆలోచించండి, లేదా మీ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళని ఆలోచించండి. ఎంతమంది అండి వాళ్ళ పాపాలు కడుక్కోకుండా పాపంలోనే బ్రతుకుతూ చచ్చిపోయిన తర్వాత నరకానికి ఎంతమంది సిద్ధపడుతున్నారు మీకు తెలిసిన వాళ్ళు లేరా? వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోతున్నారంటే ఎవరు ఆకలితో ఉన్నారు చెప్పండి? ఇప్పుడు క్రీస్తు వాళ్ళని దేవుడి దగ్గరికి నడిపించాలి, వాళ్ళ పాపాలు మాన్పించాలి, వాళ్ళ ప్రభులో మనం నిలబెట్టాలి. అప్పుడు యేసుక్రీస్తుల వారి ఆకలి తీరుతుంది. ఆ ఆకలిని తీర్చడానికి, జాగ్రత్తగా వినండి, ఆ ఆకలిని తీర్చడానికి అంటే ఆత్మలను రక్షించడానికి, పాపులను మార్చడానికి చాలా మంది సేవకులు కష్టపడుతూ ఉంటారు. ఎప్పుడైనా సేవకుడికి భోజనం పెట్టారా? లేదా సువార్త చేస్తున్న వాళ్ళకి భోజనం పెట్టారా? లేదా ఇలాంటి సభల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎప్పుడైనా అమ్మో నా ప్రభు కొరకు సువార్త పనిలో కష్టపడుతున్నారని వాళ్ళకి ఏమైనా మీరు బియ్యం ఇచ్చారా, పప్పులు ఇచ్చారా, ఉప్పులు ఇచ్చారా? ఇదిగో మీరు ఈ నెలసరి ఈ రేషన్ పెట్టుకుని మీరు ప్రభు సువార్తకి వెళ్ళండి అని మీరు సువార్తికులను ఎవరినైనా పోషించారా, పెంచారా, సాయం చేశారా? అలా గనక మీరు సువార్త పక్షాన సహాయం చేయగలిగితే, యేసుప్రభు అంటున్నారు నేను ఆకలి కొంటిని, మీరు నాకేం పెట్టారు? ఆహారం పెట్టడం అంటే యేసుప్రభుకి పెట్టడం కాదు. యేసుప్రభు కొరకు భూమి మీద ఆత్మలను రక్షించడానికి ఎవరైతే ఆకలితో ఉండి సేవలు చేస్తున్నారో వాళ్ళ ఆకలిని తీరిస్తే, వాళ్ళకి భోజనం పెడితే మనకి ఎవరికి పెట్టినట్టు? మనం దేవునికి ప్రభుకి పెట్టినట్టే. మీకు అర్థమైందా? సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. ఎవరితో? పౌలు. ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు కదా, సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఏమన్నాడు? సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే సౌలు గారు యేసుప్రభుని హింసపెట్టాడా, సంఘాన్ని హింసపెట్టాడా? సంఘాన్ని హింసపెడుతుంటే ఏమంటున్నాడు? నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. అంటే సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? దేవుని హింసించినట్టు. సంఘంలో ఉన్న వారికి నువ్వు ఒకరికి భోజనం పెడితే దేవునికి పెట్టిన. మీకు అర్థమైంది? ఇప్పుడు నేను ఆకలి కొంటిని, మీరు నాకేం పెట్టారు? భోజనం పెట్టిదిరి. నేను దప్పికొంటిని, మీరు నాకు దాహానికి ఇచ్చారు. నేను చెరసాల్లో ఉంటిని, మీరు పరామర్శించడానికి వచ్చారు. నేను రోగినై ఉంటిని, మీరు నా రోగం తీర్చడానికి అవసరమైనవి ఇచ్చారు. అంటే భూమి మీద ప్రభువుని నమ్మిన తర్వాత సువార్త పనికి నువ్వు ఏదో ఒక రకంగా ఉపయోగపడాలి. మళ్ళా చెప్తున్నాను, నువ్వు దేవుని సువార్త పనికి నువ్వు ఏదైనా పని చేస్తేనే దేవుడు నీకు పునరుత్థానం ఇస్తాడు. ఈ ఎడం పక్క ఉండిపోయిన వాళ్ళు అందరూ అంటున్నారు, ప్రభువా నువ్వు వాళ్ళకే ఎందుకు ఇస్తున్నావు, మాకెందుకు ఇవ్వంటే వాళ్ళు అన్నాడు, శపింపబడిన వారులారా అంటాడు. అంతే, ఒకటే మాట, శపింపబడిన వారులారా. చూస్తారా మాట? ఒకసారి ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. 41వ అధ్యాయం 41వ వచనం చూడండి. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండి వారిని చూచి శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. మీరు నాకేం పెట్టలేదు. నేను మీ కొరకు ప్రాణం పెట్టాను, నేను మీ కొరకు రక్తం కార్చాను. మీరు నాకు ఆకలికి ఏమీ పెట్టలేదు, నా దాహానికి ఏమి ఇవ్వలేదు, నా సువార్త పనికి మీరు ఎటో ఉపయోగపడిన వారు కాదు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి పునరుత్థానం? నేను మీకు ఎందుకు ఇవ్వాలి నిత్య జీవం? నేను అసలు మిమ్మల్ని ఎందుకు బ్రతికించాలి? ఏమంటే చాలా మందిలో ఉన్న ఒక అపోహ ఏంటంటే, నేను బాప్తిస్మం తీసుకున్నా నేను పరలోకి వెళ్ళిపోతాను అంటున్నారు. కాదండి, బాప్తిస్మము తీసుకుని నువ్వు ప్రభు అని పిలిచినంత మాత్రాన నీకు దేవుడు పరలోక రాజ్యాన్ని ఇవ్వడు. ఆయన కొరకు నువ్వేం కష్టపడతావు? నీ కొరకు ఆయన కష్టపడ్డాడు సిలువలో. భూమి మీద 33.5 సంవత్సరాలు పరలోకాన్ని విడిచిపెట్టి నరరూపం ఎత్తి, ఈ నరరూపంలో దేవుడు నరుడిగా భూమి మీదకి వచ్చి ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవమానాలు పడ్డాడు, ఎన్ని హింసలు పొందాడు, ఎన్ని భయంకరమైన బాధలు నీ కోసం భరించాడు. అవన్నీ భరిస్తే కదా నీకు రక్షణ వచ్చింది. నువ్వు ఆయన కోసం ఏం భరిస్తున్నావు? బాధలు, శ్రమలు, హింసలు. ఒకసారి ఆలోచించు. నిన్ను బ్రతికించాలంటే నీలో ఏముంది బ్రతికించడానికి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవండి బైబిల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడును
పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని. ఏమండి అలాగే ఉంది అందరి బైబిల్లో ఏమనుంది చెప్పండి అక్కడ. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 ఏమనుంది? ప్రభువా ప్రభువా అను నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఇప్పుడు యేసు ప్రభుని ప్రభువా ప్రభు అని ఎవరు పిలుస్తారు? నమ్మిన వాళ్ళ నమ్మని వాళ్ళ? నమ్మిన వారు. అంతే కదండి. ప్రభువా అని ఎవరు పిలుస్తారు? నమ్మిన వాళ్ళే కదా. ఈ పిలిచినంత మాత్రాన ప్రభువా 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 ప్రభు అని నాకు ప్రార్థనలు చేసినంత మాత్రాన మీరు పరలోక రాజ్యములో ప్రవేశించరు. మరి ఏం చేయాలి? నెక్స్ట్ అక్కడే చెప్తున్నాడు చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు. చూసారా, ఇక్కడ ప్రభు విశ్వాసం రెండుగా విడగొట్టాడు. పిలిచేవాళ్ళు, ప్రభువా ప్రభు అని పిలిచేవాళ్ళు, నా తండ్రి చిత్తాన్ని భూమి మీద జరిగించేవాళ్ళు. నువ్వు పిలిచే గుంపులో ఉండిపోతావా? చేసే గుంపులోకి వస్తావా? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చండి అంటే ఏంటి తండ్రి చిత్తం? ఒక పాపి భూమి మీద మారితే పరలోకంలో ఉన్న దేవుడికి ఏం కలుగుతుందట? సంతోషం, ఆనందం. అది దేవుని చిత్తం. అందుకే నీకు జీవితం ఇచ్చాడు, అందుకే నిన్ను ప్రభులోనికి నడిపించాడు, అందుకే నీ పాపాలన్నీ కడిగాడు. నువ్వెలాగైతే పరిశుద్ధుడు అయ్యావో అనేక మంది పాపుల దగ్గరికి రక్షణ సువార్తను తీసుకుని వెళతావు అని నిన్ను రక్షిస్తే, నిన్ను బ్రతికిస్తే, చచ్చిపోయిన నిన్ను అపరాధాలతో నేరాలతో పాపాలతో చచ్చిపోయిన నిన్ను దేవుడు బ్రతికిస్తే నువ్వు సువార్తకు ఉపయోగపడాలి కదా, దేవుని సేవకు ఉపయోగపడాలి కదా. అప్పుడు కదా నీకు పునరుత్థానం. నేను ఆకలిగొంటిని, మీరు నాకు ఆహారం పెట్టారు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహానికి ఇచ్చారు. ఎప్పుడంటాడు ప్రభు మన గురించి? పిల్లరా, పునరుత్థానం యేసుక్రీస్తుల వారు చాలా కష్టపడితే వచ్చింది. సిలువలో భయంకరంగా ఆయన కష్టపడ్డారు, భయంకరమైన వేదనలు అనుభవించారు. భయంకరమైన కష్టాలు వేదనలు అనుభవిస్తే 3వ దినాన్ని ఆయన తిరిగి లేచాడు. మరి నువ్వు నేను విశ్వసించాము, నమ్మాము, ప్రభులోకి వచ్చాము, పునరుత్థానం నాకు వచ్చేస్తుందని అనుకుంటున్నారా? ఒక మాట ఉంది బైబిల్లో, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం చూడండి. బైబిల్లో ఇవన్నీ ప్రభు చెప్పిన మాటలు. బైబిల్లో ఎప్పుడో మన కొరకు రాయించిన మాటలు. సజీవ యాగంగా మీ శరీరాన్ని ఇవ్వండి అంటున్నాడు. నా సేవ జరుగుతున్నప్పుడు నా సేవలో మీరు సహకారం, నీ వల్ల అయిన సహకారం సేవకు చెయ్యి, సువార్తను జరిగించు అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక మంచి పదాన్ని వాడుతాడు. క్రీస్తునందు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడింది. ఆయన పక్షాన మీకు అనుగ్రహించబడింది. ఎంత బాగా రాయబడింది చూసారా బైబిల్లో? ఏమనుంది? ఆయన యందు, క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక అనుందా బైబిల్లో? అంటే విశ్వాసం ఉంచితే సరిపోదు, కేవలం విశ్వసించేశాను అంటే సరిపోదు. ఆయన పక్షమున మనకేం అనుగ్రహించబడ్డాయట? శ్రమ. మీ బైబిల్లో ఉందమ్మా, నేనేం కొత్త మాటలు చెప్పడం లేదు. మీ బైబిల్లో ఉన్నవే నేను మీకు చూపిస్తున్నాను. ఎందుకు శ్రమ పడాలి భూమి మీద అంటే, పాపులు నిత్యాగ్ని దండనకు సిద్ధమవుతున్నారు. ఆ పాపులందరూ కూడా పరలోకంలో నీ తండ్రి పిల్లలు వాళ్ళు. నీవు ఒక బిడ్డను పోగొట్టుకుంటే నీకు ఎంత బాధగా ఉంటుందో, భూమి మీద ఆయన బిడ్డలైన వాళ్ళు దేవుణ్ణి ఎరగక, పాపాలు మానక, ప్రభు చెంతకి రాక, వాళ్ళు చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతుంటే పరలోకంలో ఉన్న దేవుడు కూడా అంతే బాధపడుతున్నాడు. సో ఆ బాధను పోగొట్టాలి, ఆ బాధను నువ్వు పోగొట్టాలి. ఆ బాధ్యతని పైన మోపాడు. సువార్త ప్రకటించాలి, పాపిని రక్షించాలి, ప్రభులోనికి నడిపించాలి. ఆ భారం నీ మీద ఉంది. నువ్వు ఎప్పుడైతే పని చేస్తానంటావో, సువార్త పని శ్రమలతో కూడుకున్నది, సువార్త పని ఇరుకులతో కూడుకున్నది. సువార్త పని అనేసరికి నిందలు వస్తాయి, సువార్త పని అనేసరికి ఎన్నో అపహాస్యాలు, సువార్త పనులు అనేసరికి ఎన్నో హేళన, ఎంత దారుణమైన దోషంలు ఎదురవుతాయి. వీటన్నిటిని తట్టుకుని, లేదండి ప్రభు నిత్యరాజ్యం ఉంది, ఆయనలా బ్రతకాలి, ఆయనలాగా మనం జీవించాలి, అప్పుడే మనకు పరలోకం వస్తుంది అని ప్రభు జీవితాన్ని పట్టుకుని నువ్వు ఎప్పుడైతే సమాజంలోకి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఉంటావో నీకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు గనక నువ్వు అనుభవిస్తే, దేవుడు రాయించిన మాట అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చూడండి బైబిల్లో. ఇవన్నీ ఒకదానికొకటి దేవుడు రాయించిన మాటలు ఒక పక్కన పెట్టుకుంటేనే మీకు ఒక విషయం పైన అవగాహన వస్తుంది. అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. శిష్యుల యొక్క మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలను అనుభవించిన మమ్మును. చూసారా,
మనము అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యములో దేవుని రాజ్యములో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఎవడు అందరి బైబిల్లో ఉందా ఈ మాట? మనము అనేక శ్రమలు అనుభవించి అక్కడికి వెళ్ళాలట, దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. మనం శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి. మనం శ్రమ అనుభవిస్తేనే తప్ప దేవుని రాజ్యానికి మనం వెళ్ళలేము. కానీ ఈరోజు ఈ వాస్తవాలు ఎంతమందికి తెలుసు? క్రైస్తవ్యంలో ఆదివారం గుడికి వచ్చి వెళుతున్నాను, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను పరలోకం వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారే తప్ప శ్రమలు అనుభవించి పరలోకం వెళ్ళాలని ఎంతమందికి తెలుసు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 13వ వచనం చూడండి, ఇవన్నీ రాయబడ్డాయి. ప్రకటన గ్రంథం పరలోక రాజ్యానికి వెళ్ళిన వాళ్ళ జాబితా చూపిస్తున్నాడు. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారో యోహాను గారికి దర్శనంలో దేవుడు చూపిస్తున్నాడు. దేవదూతలందరూ ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం తీసుకోండి అందరూ. 7వ అధ్యాయం ఏమంటే 14 వచ్చి చదువుదామా? అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగు చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరట వాళ్ళు? ఎక్కడి నుండి వచ్చారట? మహాశ్రమల నుండి. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన ఏమంటే యేసుక్రీస్తుల వారి రక్తంలో పాపాలు కడుక్కుని భూమి మీద సువార్త కోసం, ఆత్మల రక్షణ కోసం, సంఘాలను కట్టడం కోసం అనేక శ్రమలు అనుభవించారట. వాళ్ళు శ్రమలు పడ్డారట. దేవుని పిల్లలారా, నేను మొదటి నుంచి ఏవైతే వచనాలు చూపించానో అవన్నీ దయచేసి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ తీసుకుని మరలా చదవండి. పునరుత్థానం పొందాలని అందరికీ ఉంది, దేవుడు రాజ్యాన్ని చూడాలని అందరికీ ఉంది, దేవుడు నన్ను బ్రతికించాలని అందరికీ ఉంది. కానీ నువ్వు దేవుడి కోసం ఏ శ్రమ పడుతున్నావు? దేవుడి కోసం ఏ కష్టాన్ని అనుభవిస్తున్నావు? దేవుడి పనిలో నువ్వు ఎక్కడ పాత్ర వహిస్తున్నావు? నీ కోసం నువ్వు కష్టపడతావు, నీ పిల్లల కోసం కష్టపడుతున్నావు, నీ కుటుంబం కోసం కష్టపడతావు, నీకు ఇష్టమైన వస్తువులు కొనుక్కోవడం కోసం కష్టపడతావు, నీ సంతోషాలు నెరవేర్చుకోవడం కోసం కష్టపడతావు, నీ ఆనందాల కోసం కష్టపడతావు. మరి ప్రభు సువార్త కోసం, ఒక పాపని రక్షించడం కోసం నువ్వు ఏ శ్రమ తీసుకుంటున్నావు? ఏ ఇరుకును, ఏ ఇబ్బందిని ప్రభు కోసం నువ్వు ఓరుస్తున్నావు? అలా ఓరిస్తే, అలాగా మనం ప్రభు కోసం నిలబడగలిగితే, సువార్త ప్రకటించగలిగితే దేవుడు మనకి నిత్యరాజ్యాన్ని, పరలోకాన్ని ఇస్తాడట. దేవుని పిల్లలారు, ఇక్కడ అందరూ హాయిగా కూర్చున్నాం. 1 గంట సేపు 2 గంటలు దేవుణ్ణి స్తుతించాం, మహింపరిచాం, వాక్యం విన్నాం, ప్రార్థన చేసుకుంటాం, మనం వెళ్ళిపోతాం. కానీ ఈ సభ ఏర్పాటు చేసిన వాళ్ళు ఉన్నారు చూశారు, వాళ్ళకు ఉంటుందండి అసలు కష్టం. రాగానే అడుగుతున్నాను, తమ్ముడు ఎంత తమ్ముడిది అంటే, మార్నింగ్ జస్ట్ 7 నుంచి 10 వరకు మార్నింగ్ టైంలో వాడుకుంటేనట సుమారు 13,000 రూపాయలు రెంట్ కట్టాలట దీనికి. ఆ 13,000 రూపాయలు ఎవరి కష్టం చెప్పండి? ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఏర్పాటు చేశారో వాళ్ళ రెక్కల కష్టం కాదా అది? వాళ్ళు పనిచేసి కష్టపడి చెమటోడ్చి సంపాదించిన డబ్బులు కాదా అవి? ఏమంటే 13,000 ఉంటే మనం ఇంట్లో ఏదో వస్తువు కొనుక్కోవచ్చు, లేదా పిల్లలకి బట్టలు కొనుక్కోవచ్చు, నేనేదో వస్తువు కొనుక్కోవచ్చు అని మనం ఆలోచిస్తాం. కానీ ఈ సభ పెట్టిన వాళ్ళు మా 1,000 రూపాయలు ఖర్చు అయిపోయినా పర్వాలేదు, ఎవరైనా ఒక నూతన ఆత్మ వస్తుందేమో, అక్కడ దేవుడి మాటలు వింటదేమో, దేవుడి మాటలు విని పశ్చాత్తాపడతారేమో, నిజమే కదా నా జీవితం దేవుడిది కదా, నేను లోకంలో బ్రతికేస్తున్నాను, ప్రభుకి ఏమి చేయలేకపోతున్నానని ఎవరైనా ప్రభు వైపు తిరిగి ఏమైనా సువార్త చేస్తారేమో, ప్రభుకు ఉపయోగపడతారేమో, ప్రభుకు దగ్గర చేర్చాలి, ప్రభు వైపుకు నడిపించాలి, ప్రభు మాటలు 4 మాటలైనా ప్రజలకు చెప్పించాలి అని వాళ్ళు పడిన కష్టం జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు ఈ సభలో మీరు కూర్చుంటున్నారు, ఏ సభలో మీరు కూర్చుంటున్నా, లేదా ఏ సేవకుడి దగ్గర ప్రసంగాలు మీరు వింటున్నా, ఆ సేవకుడు జీవితాన్ని పనంగా పెట్టి మన ఆత్మల్ని కాపాడుతున్నాడు. కార్యాలు చేస్తున్న వాళ్ళు వాళ్ళ కష్టార్జితం 1,000 రూపాయలు ఖర్చు పెట్టి దేవుడి కార్యాలు చేసి దేవుడి వాక్యాలు చెప్పిస్తున్నారు. అంటే వాళ్ళ చెమట, వాళ్ళ రక్తం, వాళ్ళ కష్టం ఖర్చు అవుతుంటే ఇగో మనకి దేవుడి మాటలు వినబడుతున్నాయి. మరి నువ్వేం కష్టపడుతున్నావు దేవుడి కోసం? అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించడానికి భూమి మీద ప్రభు నిమిత్తం ఏ శ్రమను వెతుకున్నావు? ఏమన్నా మాట్లాడుతాను నేను, తెలిసిన వాళ్ళందరూ కరెక్ట్గా ఆన్సర్లు చెప్పండి, నా వైపు చూడండి అందరూ. భూమి మీద ప్రభు బ్రతుకున్నంత కాలం శ్రమ పడ్డాడా, సుఖపడ్డాడా? ఏం పడ్డాడు? శ్రమ. నెక్స్ట్ యేసుక్రీస్తుల వారు తర్వాత సువార్త ప్రకటించింది ఎవరు? అపోస్తులు కదా. అపోస్తులు శ్రమ పడ్డారా, సుఖపడ్డారా? శ్రమ పడ్డారు. శ్రమలే కదండి. కొంతమంది అపోస్తుల ప్రాణాలు పోయాయి,
తలలు నరికేశారు, జైల్లో వేసేశారు. ఎన్ని బాధలండి వాళ్ళు అనుభవించారు. వాళ్ళ శ్రమలేనా? శ్రమలే. వాళ్ళు అపోస్తులు మళ్ళీ 7 ఏర్పాటు చేసుకున్నారు, స్టెఫను, ఫిలిప్పు, వీళ్ళందరినీ. వాళ్ళకి ఏమొచ్చినాయి చెప్పండి? తర్వాత మళ్ళీ స్టెఫన్ ఏం చేశారు? చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. తొలి శతాబ్దంలో ఉన్న సంఘానికి ఏమొచ్చిందని చదువుకుంటాం మనం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 1వ వచనంలో. సంఘానికి గొప్ప హింస. అంటే ప్రభుకి హింస, అపోస్తులకి హింస, అపోస్తులు తయారు చేసిన శిష్యులకి హింస, అపోస్తులు కట్టిన సంఘానికి హింస. అంటే వాళ్ళు అన్ని హింసలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళు వేదనలు పడబట్టి ఈరోజు మన వరకు ఏమొచ్చింది అంటే ఈ రక్షణ వచ్చింది, ఈ సువార్త వచ్చింది. ఈ తరంలో క్రైస్తవులుగా మనం నడుం కట్టి సువార్త పక్షాన మనం అందరం ఏకమై కష్టపడితేనే రాబోయే తరానికి సువార్త వెళ్తుంది, రాబోయే తరానికి రక్షణ వెళ్తుంది. నేను నమ్మాను, నేను మటుకు గుడికి వచ్చి వెళ్ళిపోతాను అంటే మరి వచ్చే తరాన్ని ఏం చేద్దాం? మన పిల్లల్ని ఏం చేద్దాం? మన చుట్టుపక్కల వాళ్ళని ఏం చేద్దాం? రాబోయే తరానికి రక్షణ పట్టుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉందా లేదా మీరు ఆలోచించండి. కనుక మనం ఎప్పుడు కూడానండి ప్రభులో సెల్ఫిష్గా ఉండకూడదు. నేను రక్షణ పొందాను, నా కొడుకు రక్షణలోకి వస్తాడు, నా కుమార్తె బాప్తిసం పొందింది, మా కుటుంబం హ్యాపీ, రక్షణ పొందేసాం అని అక్కడితో మీరు ఆగిపోవడానికి కుదరదు. క్రైస్తవ్యం అంటే నువ్వు కాదు రక్షణ పొందటం, ఇంకా అనేక మంది రక్షణలోనికి రావాలి అంటే నువ్వు నీ గృహంలో కూడికి పెట్టిస్తావా? ఇగో ఇదే హాల్ రెంటకిస్తారట. మళ్ళీ నేను అడిగాను, ఇది మళ్ళీ సువార్త సభలు పెట్టుకోవాలంటే రెంటకిస్తారా తమ్ముడు అంటే ఇస్తారన్నా. మరి ఇలాంటివి ఏమైనా హాల్స్ తీసుకుని ఒక మంచి దైవజుడిని తీసుకొచ్చి మీ చుట్టుపక్కల వారు అందరిని పిలిచి రెండయ్యా మంచి వాక్యం విందురుగానని నువ్వేమైనా కార్యాలు చేస్తావా దేవుడికి? కార్యాలే పరలోక రాజ్యాన్ని నీకు ఇస్తాయి. అది చూసి ముగించేస్తానని చివరి మాట, రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. కార్యాలే పరలోకాన్ని ఇస్తాయి, కార్యాలే పునరుత్థానాన్ని ఇస్తాయి, కార్యాలే నీకు నిత్యజీవాన్ని ఇస్తాయి, కార్యాలే నిన్ను దేవుడి దగ్గర తీసుకెళ్తాయి. నువ్వు భూమి మీద దేవుడి కొరకు పడే కష్టమే పరలోక రాజ్యాన్ని నువ్వు చూడడానికి అదొక మార్గం అవుతుంది. నీ కష్టమే మార్గం. భూమి మీద కష్టపడకుండా ఉద్యోగం రాదు, భూమి మీద కష్టపడకుండా జీతం రాదు, భూమి మీద నువ్వు కష్టపడకుండా ఏది సాధించలేవు. మరి ఏ కష్టం లేకుండా పరలోక రాజ్యాన్ని సాధించేస్తావా? పరలోక రాజ్యాన్ని దేవుడు నీకు ఇచ్చేస్తాడా? మన బోధ కరెక్ట్ చేసుకోవాలి, బైబిల్ బోధకి కనెక్ట్ అవ్వాలి. ఇంతకాలం మనకి ఏం చెప్పారంటే ప్రభు దగ్గరికి రండి సుఖాలు, ప్రభు దగ్గరికి రండి ఆనందాలు, ప్రభు దగ్గరికి రండి మీరు రోగాలు పోతాయి, ప్రభు దగ్గరికి రండి ఆస్తులు వస్తాయి. ఏమంటే దేవుడు తనను నమ్మిన బిడ్డలను అన్ని విధాలుగా కాపాడుకుంటాడు. నీకు ఏం కావాలో, నీ అక్కర్లేంటో, నీ అవసరతలేంటో నేను తీరుస్తాను అన్నాడు. కానీ ప్రభు దగ్గరకు వచ్చి ఎప్పుడు అవే అడుగుదామా? మరి ఆయన గురించి ఆలోచించొద్దా? ఆయన పని గురించి ఆలోచించొద్దా? ఆయన బాధ గురించి ఆలోచించొద్దా? అనేక ఆత్మలు నరకానికి వెళ్ళిపోతుంటే మనకు బాధ్యత ఉండకూడదా? రోమపత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూడండి, అక్కడ ఏమనుందో. ఆయన ప్రతివానికి అండర్లైన్ చేసుకోండి. ప్రతివానికి అంటే నువ్వా, నేనా, XYZ, ఎవరికి దేవుడు ప్రతిఫలం ఇవ్వాలి అన్నా, ఎవరికి దేవుడు జీతంగా పరలోక రాజ్యాన్ని ఇవ్వాలి అన్నా ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున. ఉందా బైబిల్లో? ఏముండాలట మనకమ్మా? క్రియలు. దేవుడు పక్షాన క్రియలు ఉండాలి. ఇగో ఈ మినిస్ట్రీ ఉంది, వాళ్ళ పక్షాన ఒక కార్యం ఉంది. ఈస్టర్ రోజు ఏంటంటే మేము హైదరాబాద్ నడుబొడ్డున ఒక పెద్ద ఫంక్షన్ హాల్ తీసుకుని పెట్టాం. ఇది దేవుడి కార్యం, క్రియ. వాని క్రియల చొప్పున నేను వానికి ఏమిస్తాను? ప్రతిఫలం ఇచ్చును. చూసారా? అంటే ఇప్పుడు మనకి ప్రతిఫలంగా పరలోకాన్ని దేవుడిచ్చే దేనిని బట్టి చెప్పండి? మన క్రియలు. తర్వాత చదవండి ఇంకా. వాని క్రియల చొప్పున నేను వానికి ప్రతిఫలం ఇత్తును. తర్వాత చదవమ్మా. సత్క్రియలను ఓపికగా చేయుచు. ఇందుకే ఏ క్రియలు? మంచి క్రియలు, సత్క్రియలు. ఏ క్రియలు చేస్తే? నేను ఉద్యోగం చేసుకుంటానండి, చాలా కష్టపడి ఉద్యోగం చేస్తాను, ఒకరోజు కూడా లీవ్ పెట్టను, నాకు పరలోక రాజ్యాన్ని ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడా? ఉద్యోగం ఎవరి కోసం చేస్తావు నువ్వు? నీ కోసం చేసుకుంటున్నావు, నీ ఆనందాల కోసం, నీ సుఖాల కోసం, నీ సంతోషాల కోసం. కానీ అక్కడ స్పెషల్గా మెన్షన్ చేస్తున్నాడు చూడండి, 7వ వచనంలో సత్క్రియను అన్నాడు చూడండి. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి జీవమునిచ్చును. దేవుడు నిత్య జీవం, పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. సత్క్రియలు చేస్తావా? సువార్త పనులు చేస్తావా? సత్క్రియలు అనగానే సువార్త పనులు ఇవి చేస్తావా? దేవుడికి ఏమిస్తాడట? నిత్యరాజ్యం. ఎవడో మాట్లాడుతాను నేను. దావీదు గారు పరలోకానికి వెళ్తారు, స్టెఫన్ గారు పరలోకానికి వెళ్తారు, పౌలు గారు పరలోకానికి వెళ్తారు, అపోస్తలులు పరలోకానికి వెళ్ళిపోతారు. సువార్త కోసం చేసి ఎవడు బ్రతికిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారు. ఎవడు వాళ్ళ పక్కన కూర్చోవాలంటే మనకు కూడా ఏముండాలి చెప్పండి? వాళ్ళ పక్కనే పరలోక రాజ్యంలో కూర్చోవాలంటే మనకు కూడా ఏముండాలి? వాళ్ళకిలాగే క్రియలు ఉండాలి. బైబిల్లో
మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. తర్వాత వచ్చే పుస్తకం పేరేంటి చెప్పండి బైబిల్లో? ఐదో పుస్తకం ఏంటి కొత్త నిబంధనలో? అపోస్తులుల కార్యాలు. అంటే అర్థం ఏంటి? అపోస్తులు 12 మంది భూమి మీద దేవుడి కొరకు జరిగించిన కార్యాలట. వాళ్ళు చేసిన కార్యాలే ఒక పుస్తకం అయ్యాయి. సంఘాలు కట్టడం, హింసలు పడటం, దెబ్బలు తినటం, అనేక ఆత్మలను రక్షించడం, అనేక మందిని మార్చటం, వేల మంది సంఘంలోనికి చేర్చటం, అవన్నీ కార్యాలు. అపోస్తులు కార్యాలు చేశారు. మరి నువ్వు నేను ప్రార్థన చేసుకుని పరలోకం ఇచ్చేయమని అడుగుదామా? ఇస్తాడా? మీరు బాగా ఆలోచించుకోండి. రోమా 2:6-7 ప్రతిరోజు చదువుకోండి. మీ జీవితంలో దేవుడికి ఏం కార్యాలు ఉన్నాయో మీరు లెక్క పెట్టుకోండి. కార్యాలే మనకేమిస్తాయి అంటే పరలోక రాజ్యాన్ని ఇస్తాయి. పునరుత్థానం కావాలి అంటే భూమి మీద ప్రతి క్రైస్తవుడి జీవితంలో సువార్త పని ఉండాలి. ఆయన సువార్త చేసి అనేక ఆత్మలకు రక్షణ ఇచ్చి తిరిగి లేచాడు. నువ్వు కూడా చనిపోయి తిరిగి లేవాలి అంటే నువ్వు కూడా అనేక మంది దగ్గరికి రక్షణ పట్టుకెళ్ళిన వాడవై ఉండాలి. అప్పుడే నీకు మేలు చేసిన వారు జీవ పునరుత్థానంలోనికి, దేవుళ్ళలోనికి వచ్చి కూడా దేవుడు మాటలు బైబిల్లో ఇన్ని రాయబడినా నేను ఎవరికి మేలు చేయను, ఎవరికి సువార్త అందించను అంటే కీడు చేసిన వాళ్ళం అవుతాం. కీడు చేసిన వాళ్ళు దేంట్లోకి వెళ్ళిపోతారట? తీర్పు పునరుత్థానంలోనికి వెళతారు. 2 పునరుత్థానాలు ఉన్నాయి. నిత్యరాజ్యం, పరలోక రాజ్యానికి వెళ్ళే పునరుత్థానం, సమాధుల్లో నుండి బయటకు వచ్చి భయంకరమైన పాతాళంలోనికి వెళ్ళిపోయే పునరుత్థానం. ఏ పునరుత్థానానికి వెళతారో మీరు ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం.